మన పోరాటాలు చాలాసార్లు మన విశ్వాస జీవితంలో దేనికోసం చేస్తాం? దేవుని కోసం చెయ్యం. దేవుడిచ్చే వాటి కోసం పోరాటం చేస్తాం, దేవుడిచ్చే వాటి కోసం ఆరాటపడతాం. అవునా కదా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే దీవెనలు కావాలి, దేవుడు చేసే అద్భుతాలు నాలో జరగాలి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి. కానీ దేవుడు నాకు వద్దు. మనకు ఆశ్రయమైన దేవుడు మన దేవుడు, మనల్ని కప్పేవాడు మన దేవుడు, మనల్ని కాపాడేవాడు మన దేవుడు. అది తుఫానే కావచ్చు, ప్రవాహాలే కావచ్చు, అలలే కావచ్చు, జల ప్రవాహ ధారలే కావచ్చు, తరంగాలే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, శత్రువైనా కావచ్చు, సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఎలాంటి సమస్య అయినా సరే కేర్ చేసే దేవుడు ఉండగా ఐ డోంట్ కేర్. ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వాళ్ళను ఐగుప్తు నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడు? కనానుకు నడిపించాడు. ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేసి నన్ను ఈ స్థితిలో నుండి, ఈ పరిస్థితిలో నుండి, ఈ నిరాశలో నుండి, ఈ నిరుత్సాహంలో నుండి, అయ్యా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేసి వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు. ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ ఉంది చూడండి. ఎక్కడికి నడిపించు? 3వ వచనములో 2వ భాగం 3 మాటలు నేను చెప్తాను. అక్కడ నీ పరిశుద్ధ పర్వతానికి నడిపించు అని అన్నాడు. 2వదిగా నీ నివాస స్థలానికి నడిపించు అని అన్నాడు. 3వదిగా ఏమంటున్నాడంటే 4వ వచనములో నీ బలిపీఠము దగ్గరకు నన్ను నడిపించు. ఈ 42వ కీర్తన 43వ కీర్తన పూర్వం కలిసే ఉండేవి. వీటిని రాసినటువంటి రచయిత 2 కూడా కలిపే రాశాడు. తర్వాత కాలంలో ఇవి విభజించబడ్డాయి. 42వ కీర్తనగా 43వ కీర్తనగా ఇవి విభజించబడ్డాయి. ఈ కీర్తన యొక్క నేపథ్యం ఏమిటి అంటే, ఈ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు బహిష్కరించబడినటువంటి వ్యక్తిగానో, అదేవిధంగా బయట చిక్కుకున్నటువంటి వ్యక్తిగానో, బంధించబడినటువంటి వ్యక్తిగానో, బాధింపబడినటువంటి వ్యక్తిగానో, అణిచివేయబడినటువంటి వ్యక్తిగానో, పైగా యెరూషలేమునకు దూరముగా, దేవుని యొక్క మందిరానికి దూరముగా, ఆరాధనకు దూరముగా, సంతోషాలకు దూరంగా, ఆనందాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని యొక్క జీవితంలో పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా లేవు. అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తనాకారుడు దేవుని సన్నిధికి రాలేక, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి సంతోషాన్ని, సమృద్ధిని, సంతృప్తిని అనుభవించలేక విశ్వాసముతో, అదేవిధంగా నిరుత్సాహంతో ఈ రెండిటి మధ్యలో ఊగిసలాడుతున్నాడు కీర్తనాకారుడు. కొన్ని పరిస్థితులు అతన్ని దూరంగా ఉంచాయి. కొన్ని పరిస్థితులు అతన్ని దేవుని మందిరానికి దూరం చేశాయి, ఆరాధనకు దూరం చేశాయి, సంతోష ఆనందాలకు దూరం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో కీర్తనాకారుడు ఏం చేస్తున్నాడంటే బహు బాధపడుతున్నాడు. ఇది వరకు ఈ యొక్క వ్యక్తి యొక్క, ఈ కీర్తనాకారుడి యొక్క నేపథ్యంలో ఇంకా కొంచెం కనుక మనం నేర్చుకుంటే, కోరాహు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, కోరాహు కుమారులు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వాళ్ళు నియమించబడ్డారు. సంగీత సేవలో గాయకులుగా, గాయక బృందంలో సభ్యులుగా వాళ్ళు నియమించబడ్డారు. వీళ్ళు నడిచారు, ప్రజలను ఆరాధనలో నడిపించారు. అలాంటి వ్యక్తి, అలా నడిచిన వ్యక్తి, నడిపించిన వ్యక్తి, పాడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో అనేక మందిని పాడించినటువంటి వ్యక్తి, గాయక బృందములో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఏమైపోయాడనంటే దూరంగా ఉండాల్సి వచ్చింది.
ఆనంద సంతోషాల్లో పూర్వం మునిగి తేలినటువంటి వ్యక్తి, ప్రజలను ఆరాధనలో నడిపించినటువంటి వ్యక్తి ఈ రోజున మందిరానికి దూరంగా, ఆరాధనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆత్మీయుడే, ఆరాధికుడే, శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కీర్తనాకారుడే ఈ రోజున ఎక్కడున్నాడంటే దేవుని యొక్క మందిరానికి దూరంగా, ఆరాధనకు దూరంగా, పాటలకు దూరంగా, దేవుని బిడ్డల యొక్క సహవాసానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే కొంచెం నిరుత్సాహం, కొంచెం విశ్వాసం, ఈ రెండిటి మధ్యలో కూడా ఈ కీర్తనాకారుడు భోగిసలాడుతూ ఉన్నాడు. నేను ఈ కీర్తనలో, ఈ 42, 43 కీర్తనలో 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. 3 సంగతులు మనము నేర్చుకుంటాం. అతడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు అనే విషయాల్ని మనం ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు మనం నేర్చుకుంటాం. చూడండి, 42వ కీర్తన 1 నుండి 5 వచనాలు ఒక భాగం. ఈ 42వ కీర్తన, 43వ కీర్తనను కూడా కలిపి మనం ధ్యానం చేస్తే 3 భాగాలు ఉంది. ఈ 2 కీర్తనలో 3 భాగాలుగా విభజించబడి ఉంది. మొదటి భాగంలో మనం చూస్తే 42వ కీర్తన 1 నుండి 5 వచనాల్లో ఉన్నటువంటి భాగం ఏమిటంటే కీర్తనాకారుడి యొక్క ఆరాటం. కీర్తనాకారుడి ఆరాటం, దేవుని కోసం ఆశ, ఆకలి, ఆరాటం, ఆతృత ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు. ఎందుకోసం? ఇప్పుడు దేవుని మందిరం దగ్గరికి లేడండి ఈయన. ఇప్పుడు దేవుని మందిరం దగ్గర లేడు. ఇందాక చెప్పిన రీతిగా కొన్ని పరిస్థితులు అతన్ని దూరంగా ఉంచాయి. శత్రువులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అతడు ఎలా ఉన్నాడంటే ఈ పరిస్థితిలో దూరంగా ఉన్నాడు. మందిరానికి దూరంగా ఉన్నాడు, ఆరాధనకు దూరంగా ఉన్నాడు, ఆనందానికి దూరంగా ఉన్నాడు, సంతోషానికి దూరంగా ఉన్నాడు, ప్రజల సహవాసానికి దూరంగా ఉన్నాడు, ఆత్మీయులకు దూరంగా ఉన్నాడు. అక్కడ ఉండి దేనికోసం ఆరాటపడుతున్నాడంట? చూడండి, మొదటి వచనంలో దేనికోసం ఆరాటపడుతున్నాడు? దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనాకారుని యొక్క ఆరాటం దేనికోసం చెప్పండి? అక్కడే ఉంది. దేనికోసం ఆరాటపడుతున్నాడు? 2వ లైన్లో దేవా నీ కొరకు అనే మాట దగ్గర ఆగుదాం. దూరాన ఉన్నటువంటి కీర్తనాకారుడు, సమస్యల్లో ఉన్నటువంటి కీర్తనాకారుడు, శత్రువుల మధ్యలో ఉన్నటువంటి కీర్తనాకారుడు ఎవరి కోసం ఆరాటపడుతున్నాడు? ఎవరి కోసం అండి? ఆయన దేనికోసం ఆరాటపడుతున్నాడంటే దేవా నీ కొరకు అనే మాట బలమైనదండి. నీ కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఏం చేయబడుతుంది? ఆశపడుతుంది. నీ కొరకు అనే మాట మనం గుర్తుపెట్టుకుందాం. అందుకని నేను మొదటి పాయింట్ చెప్తున్నాను. కీర్తనాకారుని ఆరాటం దేవుని కొరకైన ఆరాటం. ఏమా? దేనికోసం? దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆకలి, దేవుని కొరకైన తృష్ణ. ఇవి ఆ యొక్క కీర్తనకారుణ్ణి ఏం చేస్తున్నాయంటే దేవుని గురించి ఆలోచించేటట్లు చేస్తున్నాయి. నాకు దేవుడే కావాలి, ఇంకా ఏమీ వద్దు. దేవుని మందిరంలో ఏమున్నాయో తెలుసా? దేవుని మందిరంలో ఏమున్నాయి? 36వ కీర్తన చూడండి, 8వ వచనం. దేవుని మందిరములో ఏమున్నాయి? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము నడుచుకొచ్చున్నాం. దేవుని మందిరంలో ఏమున్నాయండి? సమృద్ధి ఉందా? తర్వాత సంతృప్తి ఉందా? తర్వాత ఆనంద ప్రవాహం ఉందా? తర్వాత ఏముంది? 9వ వచనంలో జీవపు ఊట ఉందా?
తర్వాత వెలుగు కూడా ఉంది. నీ మందిరములో ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ కారణము నువ్వే. నువ్వు జీవాధిపతివి. అందుకే ఈ కీర్తనాకారుడి యొక్క ఆశలో, ఆరాటములో, ఆకలిలో, ఆతృతలో ఎవరున్నారు? దేవుడున్నాడు. అది పాయింట్. దేవుడుంటే ఇవన్నీ నాకున్నట్లే. కొన్ని పరిస్థితుల వల్ల నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. కొన్ని పరిస్థితుల వల్ల నేను మందిరానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కొన్ని సమస్యల వల్ల నేను ఆరాధించడం కష్టమైపోయింది. దేవుని మందిరానికి వచ్చి ఇది వరకు నేను వెళ్ళాను, నేను నడిచాను, నడిపించాను, ఆరాధించాను, స్తుతించాను, గణపరిచాను, మహిమపరిచాను. కానీ ఇప్పుడు ఎందుకో నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నాను, దూరంగా ఉన్నాడండి. అందుకే కీర్తనాకారుని ఆరాటం, దేని కొరకైన ఆరాటం అంట? దేవుని కొరకైన ఆరాటం, దేవుని కొరకైన ఆరాటం. కొన్నిసార్లు మానవ జీవితంలో, మన జీవితాల్లో దేనికోసమో తెలుసా ఆరాటాలు, పోరాటాలు? దేనికోసం ఆరాటం, దేనికోసం పోరాటం? ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, స్వస్థతల కోసం, అద్భుతాల కోసం మనిషి దేశాలు పట్టుకొని తిరుగుతాడంట. ఉన్న దేవుని విడిచిపెట్టి, ఇక్కడున్న దేవుని విడిచిపెట్టి, దేవుని యొక్క శక్తిని విడిచిపెట్టి. ఏమండి, విశ్వాసి కొన్నిసార్లు దేనికోసం దేశాలు పట్టుకొని తిరుగుతాడు? ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు. ఫలానా దగ్గరంటే లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు. మన యొక్క ఆరాటం దేనికోసం ఈ రోజున? మన పోరాటాలు దేనికోసం ఈ రోజున? దేవుని కోసమేనా? కొన్నిసార్లు విశ్వాస యొక్క పోరాటాలు, ఆరాటాలు, ఆశ, ఆకలి, ఆతృత దేనికోసమో తెలుసండి. మన పోరాటాలు చాలాసార్లు మన విశ్వాస జీవితంలో దేనికోసం చేస్తాం? దేవుని కోసం చెయ్యం. దేవుడిచ్చే వాటి కోసం పోరాటం చేస్తాం, దేవుడిచ్చే వాటి కోసం ఆరాటపడతాం. అవునా కదా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే దీవెనలు కావాలి, దేవుడు చేసే అద్భుతాలు నాలో జరగాలి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి. కానీ దేవుడు నాకు వద్దు. డిస్పోజబుల్ గ్లాస్ తెలుసు కదా, మనం ఎక్కువ ఈ కాలంలో వాడుతున్నాం. టీ తాగాక, టిఫిన్ తిన్నాక వాటిని ఏం చేస్తాం? మర్యాదగా పడేయం. దాన్ని ఏం చేస్తాం? టీ గ్లాస్ అయితే ఎన్ని మడతలు పెడతామో తెలుసండి. ఇంకా మన వల్ల కాదు అన్నప్పుడు దాన్ని వదిలేస్తాం. అన్ని మడతలు పెడతాం. ఇది టీ గ్లాసేనా? ఇప్పుడు టిఫిన్ ప్లేట్ ఉంది, దాన్ని ఏం చేస్తాం? ఎన్ని మడతలు పెడతామో. అవసరం తీరిపోయింది కదా, మన అక్కర తీరిపోయింది కదా. యేసు ప్రభువారిని కూడా ఈ రోజున చాలామంది విశ్వాసులు ఏమనుకుంటున్నారో తెలుసా అండి? మన అవసరాలకు వాడుకుందాం అనుకుంటున్నారు యేసు ప్రభువారిని. మన అక్కర్లకు వాడుకుందాం అనుకుంటున్నారు యేసు ప్రభువారిని. నీ అవసరాలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. నీకు ఏమి కానివ్వడు, నీకు మేలే చేస్తాడు. నీకేమి కీడు కానివ్వడు దేవుడు, కీడు జరగనివ్వడు దేవుడు. కానీ ఇక్కడ ఈ కీర్తనాకారుడి యొక్క గురి ఏంటంటే, గమ్యం ఏంటంటే, ఆరాటం ఏంటంటే, ఆశ ఏంటంటే, ఆకలి ఏంటంటే, ఆతృత ఏంటంటే, ఎవరి కోసం? నీ కోసం అనే మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ దేవుని కోసం ఆరాటపడే వాళ్ళు కావాలండి. ఎంతసేపటికి మనిషి తన గురించి పోరాటం చేస్తాడు, తన గురించి ఆరాటపడతా ఉంటాడు. ఆశ అతని గురించే, ఆకలి తన గురించే, ఆతృత తన గురించే, పోరాటం తన గురించే, ఆరాటం కూడా తన గురించే. మరి దేవుని కోసం ఏమీ లేదా? ఇప్పుడు కీర్తనాకారుడి ఉద్దేశం ఏంటంటే, నాకు కావలసినవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనే నా దేవుడు అవుతే. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? నాకు కావలసినవన్నీ యేసు ప్రభువారిలో ఉన్నాయి. యేసు ప్రభువారి నా వాడైనప్పుడు నాకు కావలసినవన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా. ఆయన ఇచ్చేవాటి కోసం ఆరాటపడతాం, ఆయన ఇచ్చేవాటి కోసం ఆతృత పడతాం, ఆశ కలిగి ఉంటాం, తర్వాత ఆకలి కలిగి ఉంటాం, తృష్ణ కలిగి ఉంటాం. కానీ ఈరోజు నేను ఖచ్చితంగా దేవుని కోసం నాకేమీ అవసరం లేదు, దేవుడుంటే చాలు. వినాలి, దేవుడుంటే చాలు, దేవుడు నాకుంటే చాలు అని ఎంతమంది స్పష్టంగా, స్వచ్ఛమైన మనసుతో దేవుని సన్నిధికి వస్తారు?
మనిషి అంటాడు ఈ రోజున, అక్కడ పోతే నాకేం మిగులుద్ది, ఇక్కడికి పోతే నాకేం దొరుకుద్ది, ఉపయోగం ఏముంది, లాభం ఏముంది? మనం బ్రతికున్నాం, అదే లాభం. మనం ఈ రోజున సజీవంగా ఉన్నాం, అదే లాభం, అదే మేలు, అదే దేవుడిచ్చినటువంటి కృప. ఈ రోజున మనం సజీవులంగా ఉన్నాం, దేవుడిచ్చిన కృప కాదా? దేవుడిచ్చినటువంటి దీవెన కాదా? ప్రాణానికంటే మిక్కిలి ఆశీర్వాదం ఏమైనా ఉంటుందండి? ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం, మన ముద్ద మనం తింటున్నాం, మన ఇంట్లో మనం ఉంటున్నాం, మన మంచం మీద మనం పడుకుంటున్నాం, మన ఫ్యాన్ గాలి కింద మనం ఉంటున్నాం. అది ఆశీర్వాదం కాదా? దీవెన కాదా? అంతకంటే మించిన ఆశీర్వాదాలు కావాలా మనిషికి? ఏమీ అవసరం లే. తినటానికి తిండి, కట్టుకోవటానికి వస్త్రం ఉంటే చాలు అని అంటాడు భక్తుడు. అంతకంటే మించిపోతే దేవుడు ఎవడరా అంటానేమో, అంతకంటే తక్కువ అయిపోతే దొంగిలిస్తానేమో, నాకు ఏ నాటికి కావాల్సింది ఆ నాటికి నాకు దయచేయి దేవా అని కీర్తనాకారుడు అని అంటాడు. ప్రియమైన దేవుని సంగమ, మొదటి పాయింట్లో మనం ఉన్నాం. కీర్తనాకారుని ఆరాటం. ఎవరి కోసం అండి ఆరాటం? దేవుని కోసం అండి. ఎక్కడో ఉన్నాడండి, చిక్కుకున్నాడండి, సమస్యల్లో ఉన్నాడండి, రాలేకపోతున్నాడండి, ఏవో పరిస్థితులు అక్కడ కట్టిపడేసినట్లుగా ఉన్నాయి, ఎవరో అణిచివేసినట్లుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన? దేవుడి గురించినటువంటి ఆరాటం, దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆరాటం. ఇందాక 36:8 ఏం చదువుకున్నాం? దేవుని మందిరం అంటే ఈ కీర్తనాకారుడికి అంత ఇష్టమేంటి, అంత ప్రేమేంటి, అంత ఆతృత ఏంటి, అంత ఆరాటం ఏంటంటే అక్కడ ఏముందంట? సమృద్ధి ఉంది. అక్కడేముంది? సంతృప్తి ఉంది. అక్కడేముంది? ఆనంద ప్రవాహం ఉంది. అక్కడ ఏముంది? జీవపు వెలుగుంది. అక్కడ ఏముంది? జీవపు ఊట ఉంది, వెలుగుంది. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ దేవుని మందిరంలో ఉన్నాయి, దేవుని దగ్గర ఉన్నాయి అని దేవుని కోసం ఆరాటపడుతున్నాడండి. దేవుని కోసం ఆరాటపడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి గనక మనం సొంతం చేసుకుంటే, దేవుడు మన దేవుడు అవుతే, మనము ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, కుమార్తెలం అయితే ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మొత్తం మనవే. మనకు ఏం బంధం ఉండాలి? ఇప్పుడు తండ్రి బిడ్డల సంబంధం ఉండాలి. కుమారులు కుమార్తెలు తండ్రి సంబంధం ఉండాలి. ఈ సంబంధం, బంధం, అనుబంధం మనకు ఉన్నప్పుడు ఆయన అన్నాడు లూకాసు వార్తలో, నా కుమారుడా నావన్నీ నీవే అని అన్నాడు. అందుకే మన యొక్క ఆశ, ఆతృత, ఆరాటం, ఆకలి దేని గురించండి? ఎవరి గురించండి? దేవుని కొరకై ఉండాలి. దేవుని కొరకై మనము ఆరాటపడాలి. దేవుని యొక్క మందిరాన్ని గురించి ఆరాటపడాలి. దేవుని మందిరాన్ని గురించి ఆరాటపడేవాడు ఎప్పుడు వస్తాడు చెప్పండి? వాక్యం అంటే నాకు ఆరాటం ఉందనుకోండి, దేవుని మందిరం అంటే ఆరాటం ఉందనుకోండి, వాక్యం అంటే ఆకలి ఉందనుకోండి, ఆశ ఉందనుకోండి, ఎప్పుడు వస్తాడు? ఓ 10 నిమిషాలు, పావుగంట ముందే వచ్చి ఏం చేస్తాడు? ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన దాకా ఆ మాటలను వింటూ ధ్యానిస్తూ, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు దేవా, నీ వాక్యము నాకు దొరుకుతుంటే నేను దాన్ని భుజిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, నీ వాక్యములో ఆనందిస్తున్నానని, ఆ మాట నాకే, ఈ మాట నాకే, ఆ వాగ్దానము నాకే, ఈ అధ్యాయం నాదే, ఈ వచనము నాదే అని కూర్చొని ఏం చేస్తాడు? ప్రతిదాన్ని స్వాధీనపరుచుకుంటాడు, స్వంతం చేసుకుంటాడు ప్రతి మాటని. ఏమున్నవాడు? ఆకలి ఉన్నవాడు, ఆరాటం ఉన్నవాడు, తృష్ణ ఉన్నటువంటి వాడు. ఆకలి, ఆశ, ఆరాటం ఉన్నవాడు దేవుని మీద దేన్ని పోగొట్టుకోడు? పాట పోగొట్టుకోడు, ప్రార్థన పోగొట్టుకోడు, వర్తమానాన్ని పోగొట్టుకోడు, గద్దింపు పోగొట్టుకోడు, హెచ్చరికను పోగొట్టుకోడు, వాగ్దానాన్ని అంతకంటే పోగొట్టుకోడు. ఎందుకోసం? నాకు ఆకలి, ఆకలి, ఆకలి. తీరుబడిగా రాడంట. ఆకలి ఉన్నోడు ఎప్పుడు వస్తాడు? ఆకలి లేనోడు ఎప్పుడు వస్తాడు? అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమ, మన యొక్క జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని కోసం మనకు ఆశ, ఆకలి, ఆతృత, ఆరాటం ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఏంటో మన ఏదో జరుగుతుంది తెలుసుకోవాలని ఆరాటం, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆరాటం.
దేశంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆరాటం. ఈ ఆరాటాలన్నీ ఒకానొక రోజున మనల్ని ఆర్పేస్తాయి. ఈ ఆరాటాలన్నీ ఏం చేస్తాయి? ఒకానొక రోజున మనల్ని ఆర్పేస్తాయి. కొద్దిగా ఓర్పు ఉండాలి. కొన్నిసార్లు మనిషి అండి ఆరాటం, ఏదో తెలుసుకోవాలి, ఏదో ఉంది, ఏదో చేయాలి, ఏదో నా చెవిన పడాలి, ఆరాటం కొన్నిసార్లు, చాలాసార్లు. దేవుని బిడ్డలముగా, ఆరాధికులముగా ఈ కీర్తనకారుని యొక్క ఆరాటాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని కోసం ఆశ, దేవుని కోసం ఆకలి, దేవుని కోసం ఆతృత, దేవుని కోసం ఆరాటం కలిగినటువంటి వ్యక్తిగా మందిరాన్ని గురించి, దేవుడి గురించి, దేవుని యొక్క సన్నిధిని గురించి ఆలోచిస్తూ దుఃఖపడుతున్నాడండి నిరుత్సాహంతో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే విశ్వాసికి? దేనికోసం అమ్మా? నీతి కొరకు ఏముండాలి? నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను, వినండి. ఒక వ్యక్తికి ఆకలి లేదంటే, దప్పిక లేదంటే వాడు ఉన్నట్ట పోయినట్ట? ఏమండి? ఆకలి దప్పికలు లేవు, వాడికి జబ్బన్నా చేసి ఉండాలా, వాడు చచ్చన్నా పోయి ఉండాలా? వాడికి జబ్బన్నా చేసి ఉండాలి, ఆకలి దప్పిక లేదంటే. లేకపోతే వాడు చచ్చిపోయానా ఉండాలి. ఎందుకోసమని? ఆకలి దప్పిక లేవు కదా, చలించట్లేదు కదా. సాంబార్కి చలించట్లేదు, చికెన్కి చలించట్లేదు, మటన్ తెచ్చినా చలించట్లేదు, అసలు ఏమి కదలట్లేదు, మెదలట్లేదు. మనకు అనుమానం రాదా? ఎందుకోసమని? ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగంలో దేవుని బిడ్డకి దేని మీద ఆకలి ఉండాలి? చదువుకున్నాం కదండి మత్తయి సువార్తలో, నీతి కొరకు ఆకలి దప్పిక ఉండాలి. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పిక. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, దానికోసం కాదు ఆకలి ఆరాటం. దేనికోసం? నీతి కొరకు ఆకలి దప్పిక. ఇది ఆత్మీయమైనటువంటి ఆకలి, ఆత్మీయమైనటువంటి ఆకలి. అలాంటి ఆకలిని దేవుడు ఏం చేస్తాడంట? నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వాడిని ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. దేనితో తృప్తి పరుస్తాడు? 36వ కీర్తన 8వ వచనం దాకా చదువుకున్నాం కదా. మందిర సమృద్ధి వలన, సంతృప్తి వలన ఆనంద ప్రవాహాన్ని తాపిస్తాడు, వాక్యాన్ని తినిపిస్తాడు, వెలుగునిస్తాడు, జీవపు ఓటనిస్తాడు. నీకు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటే వీటన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు, సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఇది కీర్తనకారుని యొక్క బాధ. ఇవన్నీ నేను మిస్ అయిపోతున్నాయో అని బాధపడుతున్నాడు. ఎవరికైనా నీ నొప్పి ఉంటుందండి? ఒక వారం రాకపోతే, 2 వారాలు రాకపోతే అయ్యో అని బాధ ఉందా? వచ్చే వారం పోదాం అనిపిస్తుందా? పోతే పోయిందిలే, మందిరం అక్కడే ఉంటుంది, మా సేవకుడు అక్కడే ఉంటాడు, మా సంఘం కూడా అక్కడే ఉంటుంది, ఎడికి పోద్ది? 2వ రాకడ దాకా అక్కడే ఉంటుంది అనుకుంటాడు. ఆశ, ఆకలి, నీతి కొరకండి ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. తృప్తిపరచబడతారు. ఆయన అనుకుంటున్నాడు, ఒక మాట చెప్పమంటారా? దేవుడు లేని జీవితం ఒక జీవితమేనా? ఆరాధన లేని జీవితం ఒక జీవితమేనా? దేవుని సన్నిధి లేనటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా? దేవుడు లేనటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా? ఛీ అనుకుంటున్నాడు కీర్తనాకారుడు దూరంగా ఉండి. దేవుడు లేని జీవితం ఒక జీవితమేనా? దేవుని సన్నిధి లేనటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా? మందిరము లేనటువంటి జీవితం, సమృద్ధి లేనటువంటి జీవితం, సంతృప్తి లేనటువంటి జీవితం, ఆనంద ప్రవాహము లేనటువంటి జీవితం, వెలుగు లేనటువంటి జీవితం, జీవపు ఊట లేనటువంటి జీవితం ఒక జీవితమేనా అని బాధపడుతున్నాడండి. మనకుందా ఈ బాధ? దేవుని మందిరాన్ని మిస్ చేసుకుంటున్నామే,
ఆరాధనని మిస్ చేసుకుంటున్నామే, దేవుని యొక్క సమృద్ధిని, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మిస్ చేసుకుంటున్నామే అనే బాధ ఉందా? అది ఉంటేనే అదే నీతి కొరకు ఆకలి దప్పికలు. ఈ రోజున మనిషి రకరకాలైనటువంటి ఆశలు, ఉన్నదాంతో సంతృప్తి పొందడు. దేవా, ఈ ఉన్నది నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలైనా అని దేవుని స్తుతించడు, కానీ లేని దాన్ని బట్టి దేవుడిని నిందిస్తాడు. ఉన్నదాన్ని బట్టి సంతోషించు, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, నీకున్నదాన్ని బట్టి, నీకున్నంతలో సంతోషించు, దాంట్లోనే సంతోషంగా జీవించు. లేని దాని గురించి ఆరాటపడటం ఎందుకు? లేని దాని గురించి ఆతృత పడటం దేనికి? లేని దాని గురించి ఆకలి ఎందుకు? ఉన్నదాన్ని తిను, ఉన్నదాన్ని అనుభవించు. ఉన్నదే నీది, లేనిది నీది కాదు. నీకున్నదే దేవుడు నీకు ఇచ్చింది. అది లేదంటే దేవుడు నీకు ఇవ్వలేదు. నీకు అవసరం లేదు. నీకు అవసరమైనవి దేవుడు ఇస్తాడు, అనవసరమైనవి దేవుడు ఇవ్వడు. ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించు, అంతేగాని ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించగా లేని దాన్ని బట్టి నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, చెవికేమి లేదు, ముక్కుకేమి లేదు, మెడకేమి లేదు, ఏమీ లేదు అని లేని దాని గురించి ఇంట్లో ఆయన మీద పోరాటం, మందిరానికి వస్తే దేవుని మీద పోరాటం. ఇంకెలా ఉంటాయి ఆ జీవితాలు? సక్రమంగా ఉంటాయా? ఉండవండి. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మనం జీవించాలి. ఆయన అనుకుంటున్నాడు, దేవుడు లేని జీవితం ఒక జీవితమేనా? మందిరం లేనటువంటి జీవితం ఒక జీవితమేనా? ఆరాధన లేనటువంటి జీవితం ఒక జీవితమేనా? ఛీ అని బాధపడుతున్నాడండి. ఎంత అద్భుతం, ఎంత కృప. తర్వాత మాట చూడండి, ఆ 3వ వచనం చూడండి, 42:3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయనో. పైగా కొంతమంది ఎక్కువ అయ్యారండి. కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళ పని ఏంటో తెలుసా? గుచ్చుడు బ్యాచ్ అంటారు వాటిని. దేనితో గుచ్చుతుంటారో తెలుసా? మాటలతో గుచ్చుతారు వీళ్ళు. గుచ్చుడుగాళ్ళు అంటారు వీళ్ళని. పని పాటి ఉండదు. ఏం చేస్తాడు? కనపడ్డోళ్ళల్లా దగ్గరికి వచ్చిన వాళ్ళు మొత్తం, దూరంగా ఉన్నవాళ్ళు మొత్తం పనిగట్టుకొని పోయి గుచ్చే రకం. వీళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది కీర్తనాకారుడిని అసలే దూరంగా ఉన్నాడు, అసలే మందిరానికి దూరంగా, దేవుని యొక్క సన్నిధికి దూరంగా బాధపడుతుంటే కొంతమంది అది చాలదన్నట్లుగా కొంతమంది ఉన్నారంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు 3వ వచనంలో నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయనని వాళ్ళు ఏం చేస్తున్నారు? పుండు మీద కారం చల్లుతున్నారు. వాళ్ళు అయ్యో కొన్ని పరిస్థితులు వల్ల, కొన్ని సమస్యలు వల్ల అతడు దేవుని మందిరానికి దూరంగా ఉన్నాడు, ఉండాల్సి వచ్చింది, చిక్కుపడ్డాడు. ఆ చిక్కుపడ్డటువంటి వాడిని వీళ్ళు కట్లు తీయాలిగా, తీయరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నీ దేవుడేమాయనో, నీ దేవుడేమాయనను. అక్క, మనం ప్రార్థన చేస్తావుగా, నీ దేవుడు ఏం చేయలేదా అనా? నువ్వు పొద్దున లేస్తే బైబిల్ అంటావుగా, నీకు దేవుడు లేడా? దేవుడు నీకు చేయడా? ఏది నీ భక్తి, ఏది నీ బైబిల్, ఏది నీ ప్రార్థన, ఏది అని అసలే మనం బాధలో ఉంటే ఇట్టంటి వాళ్ళు బయలుదేరుతారు అన్నం తిని. పొద్దున్నే టిఫిన్ కూడా కాదు, అన్నం తినే బయలుదేరుతారు. పొట్ట నింపుకొని బయలుదేరి అది అరిగిపోయేదాకా ఎవరినో ఒకళ్ళు గుచ్చొస్తారు. వీళ్ళ పని ఏంటి? వీళ్ళు అక్కడ ఉన్నమాట చెప్తున్నాను, నీ దేవుడు ఏమాయనో, నీ దేవుడు ఏమాయనో అని శత్రువులు ఏం చేస్తున్నారు? శత్రువో స్నేహితుడో ఎవడో ఒకడు, శత్రువైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, గుచ్చాల్సి వస్తే అందరూ అదే వరుస, అందరూ ఒకటే. నీ దేవుడేమాయనో, నీ దేవుడేమాయనని అనుచుండగా. ఇంకొక చోట అన్నారండి వాళ్ళు, 10వ వచనం చూడండి, 42:10 చూడండి. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇక్కడ అయిపోయింది 3వ వచనంలో, మళ్ళీ 10వ వచనంలో ఏమంటున్నారు? నీ దేవుడు ఏమాయనని నా శత్రువుల దినమెల్లా. ఒకసారి గుచ్చలేదండి, ఎన్నిసార్లు గుచ్చుతున్నాడు? అక్కడ ఉన్న మాట చెప్పండి. అది రోజంతా గుచ్చుతూనే ఉన్నాడు. వీళ్ళు 3వ వచనంలో గుచ్చారు, నిందించారు, అవమానించారు. మళ్ళీ 10వ వచనంలో మళ్ళీ బయలుదేరారు, మళ్ళీ భోజనం చేసి. ఇక్కడ తిన్న జరిగిపోయింది, మళ్ళీ నింపుకున్నారు. మళ్ళీ వచ్చి దినమెల్ల నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయను. వీళ్ళు బాగుపరిచే రకాలు కాదు, వీళ్ళు బరువుని తేలిక చేసే రకాలు కాదు. వీళ్ళు కొంతమంది ఉంటారు,
చేతనైతే ఎదుటోడు బరువు దించుగానే ఇంకా కొంచెం ఎక్కువ చేయొద్దు. చేతనైతే ఎదుటోడు బరువు కొంచెం దించు, బరువు పంచుకో. కానీ నువ్వు బరువు దించకపోగా ఎదుటోడు బరువును ఎక్కువ చేయొద్దు. మాటలతోనో, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారానో, ఈ గుచ్చుడు సెక్షన్ పెట్టో బరువుని ఎక్కువ చేయొద్దు. ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. భారాన్ని దించరు. వీళ్ళు ఏం చేస్తారు? కొద్దిగా నీళ్లు పోసి వస్తారు. దాని మీద నీళ్లు పోస్తే ఏమవుద్ది? ఆ బరువు ఎక్కువైంది. నీ దేవుడేమాయనో, నీ దేవుడేమాయనని వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని మందిరం ఉన్న చోట, దేవుని సన్నిధి ఉన్న చోట సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, వెలుగుంది, జీవపు ఓట ఉంది. ఇక్కడ ఎవరున్నారు? నా దగ్గర గుచ్చేవాళ్ళు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, పుండు మీద కారం జల్లే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మాటి మాటికి ఒకసారి కాదు, 2 సార్లు కాదంట. ఏం చేస్తున్నారు వాళ్ళు? 10వ వచనంలో దినమెల్లా నీ దేవుడేమాయను, నీ దేవుడేమాయను అంటే ఇంకా బాధపడుతున్నాడు. అందుకని 3వ వచనం అంటాడు, ఈ మాటలు విని రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఏం తిని బతుకుతున్నా? కన్నీళ్లే తాగి బతుకుతున్నా. నా దుఃఖాన్ని తిని బతుకుతున్నా నేను. కన్నీళ్లతో, దాహమైతే కన్నీళ్లు తాగుతున్నాను, ఆకలైతే దుఃఖాన్ని తింటున్నాను. వీళ్ళు అట్లాంటి వాళ్ళు. ఏదో సాయం చేద్దాం అనరు, ఏదో సపోర్ట్ చేద్దాం అనరు, వెన్ను విరిచేసే రకం వీళ్ళు. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళ మధ్యలో కీర్తనాకారుడు బహు బాధపడతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడో తెలుసా అండి? 4వ వచనంలో వీళ్ళలాంటి అనుభవాలు, వీళ్ళలాంటి తిట్లు, ఇలాంటి మాటల చేత గుచ్చుతున్నప్పుడు, శోధిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, దినమెల్లా బాధ పెడుతున్నప్పుడు పూర్వం ఆయన మందిరానికి వెళ్ళిన సంగతి, తన స్నేహితులతో కలిసి ఆరాధించిన సంగతి, ఆ పాటలు పాడిన సంగతి, దేవుని గణపరిచిన సంగతి, మందిరానికి అందరినీ నడిపించిన సంగతి, ఆ పండుగలలో అసలు ముందుండి ఎంత గంభీరంగా దేవుని స్తుతించిన సంగతిని అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పని చేస్తున్నాడు. చూడండి 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నా దేవా ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఏమండి, ఇక్కడ నేను అద్భుతమైనటువంటి మాట చెప్తాను. ఏంటంటే, తనకు తనే ఏం చేసుకుంటున్నాడంటే ఓదార్చుకుంటున్నాడండి. తనకు తనే ఏం చేసుకుంటున్నాడు? ఓదార్చుకుంటున్నాడు. గతంలో జరిగినటువంటి మంచి పనులు, దేవుని ఆరాధించినటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆనందపడుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, అలాంటి బాధ, నిరాశ, నిస్పృహల్లో, ఇలాంటి శత్రువుల మధ్యలో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉండి ఏం చెప్పుకుంటున్నాడంటే, నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. తనను తనే ఓదార్చుకుంటున్నాడు. నిరీక్షణతో కనిపెట్టి ఎదురుచూడు నా ప్రాణమా అని తనకు తనే ఓదార్చుకుంటున్నాడు, ఆదరిస్తున్నాడు. మన చుట్టూ 10 మంది ఉన్నా మనం ఆగు. అవునా కదా? మనకు ఏడుపు మొదలు పెడితే బెడ్షీట్లు తడవాలి, దిండ్లు తడవాలి, కర్చీపులు తడవాలి, చెంగులు తడవాలి. 10-20 మంది ఉన్నా ఇది ఆగదు, మన వల్ల కాదు. అవునా కదా? 10-20 మంది ఉన్న ఏడుపు ఆగదండి, ఈ దుఃఖం ఆగదు. పొర్లుతాడు, దొర్లుతాడు, ఏడుస్తాడు, ఏడిపిస్తాడు. కానీ ఒక్కడే ఉన్నాడండి. ఆయన దేనితో ఆదరించుకుంటున్నాడు, దేనితో ఓదార్చుకుంటున్నాడంట? 5వ వచనంలో, నా ప్రాణమా నువ్వు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుడున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. నీ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో, సమస్యలు ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, పరిస్థితులు ఏమీ బాగలేనప్పుడు నీకు నువ్వుగా ఏం చేసుకోవాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను.
పరిస్థితులు దేవుని సన్నిధికి, దేవుని యొక్క మందిరానికి దూరంగా ఉంచాయి. ఇక్కడ ప్రజలు శత్రువులు అయిన వాళ్ళు కావచ్చు, దూరం వాళ్ళు కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీ దేవుడేడి, నీ దేవుడే అమ్మాయి, నీ బాధ ఏంటి, నీ శ్రమ ఏంటి, నీ కష్టం ఏంటి, ఇదెందుకు జరిగింది, అదెందుకు జరిగింది అంటూ గుచ్చుతుంటే వీళ్ళు ఎక్కువ అయిపోయారు నా యొక్క జీవితానికి. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో మొదటి భాగంలో ఉన్నాం మనం. ఏం చేస్తున్నాడు ఆయన? తనను తనే దేవుణ్ణి బట్టి ఆదరించుకుంటున్నాడు, ఓదార్చుకుంటున్నాడు, నిరీక్షణతో కనిపెడుతున్నాడు. దేవుని కోసం ఎదురుచూడని తన మనసుతో చెప్పుకుంటున్నాడండి. నా ప్రాణమా దేవుని అందు నిరీక్షణ ఉంచు. ఎంత గొప్ప అద్భుతం. అందుకే ఇవన్నీ మనసులో ఉంచుకొని యెరూషలేములో దేవుని మందిరం ఉంది, ఆయన సన్నిధి ఉంది. మొదటి వచనం చూడండి, అక్కడ ఏమున్నాయి? ఒక దృశ్యాన్ని, ఒక చిత్రాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాడు కీర్తనాకారుడు 42:1. అక్కడ ఏముంది చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. చాలు. ఏమున్నాయి? ఏ వాగుల కోసం ఆశపడుతుంది దుప్పి? నీటి. మరి నేను దేనికోసం ఆశపడుతున్నాను? నీటి వాగులు ఆశీర్వాదానికి సాదృశ్యం, దీవెనలకు సాదృశ్యం, వాక్యానికి సాదృశ్యం, దేవునికి సన్నిధికి సాదృశ్యం, దేవుని యొక్క వాగ్దానాలకు సాదృశ్యం. నీటి వాగులు అవి అక్కడ ఉన్నాయి, నేను ఎక్కడున్నా. ఇక్కడేమో శత్రువులు ఉన్నారు, గుచ్చేవాళ్ళు ఉన్నారు, బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, బలహీనపరిచేవాళ్ళు ఉన్నారు, దినమెల్లా శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారు. అక్కడేమో నీటి వాగులు ఉన్నాయి. దేవుని సన్నిధి ఉంది, సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, వెలుగుంది, జీవపు ఊట ఉంది అక్కడ అని బాధపడుతున్నాడండి. నేనేమో ఇక్కడ చిన్న కుమారు కూడా అలానే అనుకున్నాడండి. తెలుసా? మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం చిన్న కుమారుని గురించి. నా తండ్రి దగ్గర ఏమున్నాయి? ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, నా అక్కడ కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. నేనైతే ఇక్కడ ఏమన్నాడు చిన్న కుమారుడు? ఆకలికి చచ్చిపోతున్నాను. ఈ కీర్తనాకారుడు కూడా ఇక్కడేమో గుచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో శత్రువులు ఉన్నారు, ఇక్కడేమో అవమానించేవాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో బాధలు ఎక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు, అక్కడేమో నీటి ఊటలు ఉన్నాయి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. మొదటి పాయింట్లో ఉన్నాం. కీర్తనాకారుడి యొక్క ఆరాటం దేనికోసం అండి? లోకంలో ఉన్న దేనికోసం కాదండి. ఈ రోజున విశ్వాసికి ఆకలి దప్పుకులు పోయినాయండి, చచ్చిపోయినాయి. సాతానుగాడు పెట్టినటువంటి హోటల్కి వెళ్తున్నాడంట. సాతానుగాడు వంటకాలకు అలవాటు పడ్డాడంట. అది టీవీ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కన్ను చూస్తూ సంతృప్తి పొందుతాడు, వింటూ సంతృప్తి పొందుతాడు, తింటూ సంతృప్తి పొందుతాడు మనిషి. ఎన్ని రకాలు చెప్పాను నేను? చూస్తూ సంతృప్తి పొందుతాడు, అబ్బా 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 అంటాడు చూసుకుంటే. కొంతమందికి చూస్తే కడుపు నిండుద్దంట, కొంతమందికి వింటే కడుపు నిండుద్దంట, కొంతమందికి తింటే కడుపు నిండుద్దంట. కొంతమంది చూస్తే కడుపు నిండుద్ది అన్నాను కదా. చెడు చూసి నింపుకుంటారంట, చెడు విని నింపుకుంటారంట, చెడు మాట్లాడి నింపుకుంటారంట, చెడు తిని నింపుకుంటారు వాళ్ళు. దేవుని మీద ఆశ ఉందండి? దేవుని మీద ఆరాటం ఉందా? దేవుని మీద ఆరాటమా? దేవుడిచ్చే వాటి మీద, దేవుడు మనకిచ్చే వాటి మీద ఆరాటమా? ఆశీర్వాదాల, దీవెనల, అద్భుతాల, స్వస్థతల, వాటి కోసం కాదు పరిగెత్తేది, దేవుని కోసం పరిగెత్తు. అక్కడ జీవపు ఊట ఉంది. అక్కడ ఏమున్నాయి? నీటి వాగులు అక్కడ ఉన్నాయి, దేవుని మందిరంలో ఉన్నాయి. అది సంతృప్తి. అందుకే కీర్తనాకారుడు దేనికోసం ఆరాటపడుతున్నాడు? దేవుని కోసం ఆరాటపడుతున్నాడు. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 42వ కీర్తన 6 నుండి 11 వచనాలు. రెండో భాగం, 3 భాగాలు చెప్తానన్నాను కదా. 42వ కీర్తన 1 నుండి 5 వచనాలు. మొదటి భాగం మనం నేర్చుకున్నాం. కీర్తనాకారుడి
ఆరాటం, దేవుని కొరకైన ఆరాటం. రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6 నుండి 11 వచనాల్లో, ఈ 42వ కీర్తన చివరి వరకు 6వ వచనం నుండి చివరి వచనాల్లో ఏముందంటే అక్కడ కీర్తనాకారుని జ్ఞాపకం. చూడండి, 6వ వచనం చదవండి. నా దేవా నా ప్రాణము, చదవ గట్టి చదువు. నా దేవ నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. రెండవ మాట, కీర్తనాకారుని జ్ఞాపకం. కీర్తనాకారుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎవండి మాట్లాడరేంటి? అక్కడ ఉన్న మాట చెప్పండి, చివరి మాట, 6వ వచనం చివరి లైన్. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఇందాకేమో అతని యొక్క ఆరాటం దేవుని కొరకైన ఆరాటం. ఇప్పుడేమో కీర్తనాకారుడి యొక్క ఆలోచన, జ్ఞాపకం ఎవరి గురించినటువంటి జ్ఞాపకం? ఇది దేవుని గురించినటువంటి జ్ఞాపకం. దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎక్కడ ఉండి? యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఆయన. ఆ వర్ణన తర్వాత వచనం చూడండి, 7వ వచనం చూడండి. ఈ 6, 7 వచనాలు ఒక తుఫానును తలపెడుతున్నాయండి. ఇక్కడ ఒక తుఫాను తలపెట్టినట్టుగానే ఉంది. 6వ వచనం యోర్దాను ప్రదేశం అనండి, హెర్మోను పర్వతం అనండి, మిసారు కొండ అనండి. తర్వాత 7వ వచనంలో జల ప్రవాహాల ధ్వని, కరుడు అంటే అలలన్నీయు, తరంగములన్నీయు, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే నేను మునిగిపోతున్నాను, నేను ముంచివేయబడుతున్నాను అన్నటువంటి ఆలోచనలో, ఫీలింగ్లో ఉన్నాడు కీర్తనకారుడు. అక్కడ ఉండి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఆయన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు గుర్తొస్తాడా? మన ఆరాటం దేవుని కోసమేనా? మన జ్ఞాపకాలు దేవుని కోసమేనా? దేవుడి గురించేనా? దేవుని గురించినటువంటి ఆరాటం మొట్టమొదటిగా ఇక్కడ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కీర్తనాకారుడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన జ్ఞాపకాల్లో దేవుడు ఉండాలి, మన ఆలోచనలో దేవుడు నిండి ఉండాలి. ఇక్కడ ఏమున్నాయో తెలుసా అండి? 6, 7 వచనాల్లో తుఫానులు ఉన్నాయి, జల ప్రవాహ దారులు ఉన్నాయి, అలలు ఉన్నాయి, తరంగాలు ఉన్నాయి. అవన్నీ ఎవరి వంట? వినాలమ్మా, వినాలి. అవన్నీ ఎవరివి? అక్కడే ఉంది, అక్కడ చదివితే మనకు అనిపిస్తే 7వ వచనంలో ఎవరి వంట అవన్నీ? చదవండి మళ్ళీ ఒకసారి. నీ, అర్థమైందా? నీ అంటే దేవునివి అనవని. తుఫాను ఆయనదే, జల ప్రవాహ ధారలు ఆయనవే, తర్వాత అలలు ఆయనవే. నీ అలలు, నీ జల ప్రవాహ ధారలు, నీ అలలు, నీ తరంగములు, అవి నీవే. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని ఒక మార్గంలోనికి నడిపిస్తున్నాడండి. దేవుడు ఏమని నడిపిస్తున్నాడో తెలుసా? తుఫానులు వచ్చినా, జల ప్రవాహదారులైనా, అలలైనా, తరంగాలైనా నా మీద పొర్లి పారి ప్రవహించిన అవి నీవే. అవి సృష్టి నీదే, సముద్రము నీదే, తుఫాను నీదే, కొండలు నీవే, పర్వతాలు నీవే, ప్రదేశాలు నీవే, అలలు నీవే, తరంగాలు నీవే, జల ప్రవాహదారులు నీవే. మరి నేనెవరిని? ప్రశ్న, నేనెవరిని? నేను నీ వాడినే. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. తుఫాను దేవునిదేనంట, కొండలు దేవునివే, పర్వతాలు దేవునివే, ప్రదేశాలు దేవునివే, ప్రవాహ దారలు దేవునివే, అలలు దేవునివే, తరంగాలు దేవునివే. నేను దేవుని బిడ్డనే. ఈ కీర్తనకారుడు కూడా దేవుని బిడ్డే. అన్నీ ఆయనవైనప్పుడు, నేను కూడా ఆయన వాడనైనప్పుడు ఆ తుఫానుల చేత, ఆ తుఫానులు నన్ను తాకగలవా? నన్ను ముంచగలవా? అర్థమైందా? పాయింట్, సబ్జెక్ట్ అర్థమైందా? సృష్టి ఆయనదేనండి,
కొండలు ఆయనవేనండి, పర్వతాలు ఆయనవేనండి, ప్రదేశాలు ఆయనవేనండి, ప్రవాహదారులు ఆయనవేనండి, అలలు ఆయనవేనండి, తరంగాలు ఆయనవేనండి, నేను కూడా ఆయన వాడినేనండి. కాబట్టి తుఫాను నన్ను ముంచివేసేటప్పుడు, అలలు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు, తరంగాలు నన్ను ముంచివేయడానికి వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడా? మన బిడ్డని చీమ కొడుతుంటే, చీమ కొట్టడానికి వెళ్తుంటే మనం లగెత్తుకొని పోయి ఆ చీమను కాలు కింద పెట్టి తొక్కి మన బిడ్డను చంకనెత్తుకుంటాం. మన బిడ్డ అంటే మనకి ఎంత ఇష్టం, మరి మనమంటే దేవునికి అంత ఇష్టం కాదా? మనకేదైనా జరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? మనకేదైనా అవుతుంటే దేవుడు చోద్యం చూస్తూ ఉండే దేవుడు కాదండి. ఆయన చొరవ తీసుకునే దేవుడు. ఆయన చోద్యం చూసేవాడు కాదు, చొరవ తీసుకొని చంకనెత్తుకొని మన ముదిము వచ్చే వరకు ఎత్తుకొని ప్రేమించి ఆదరించే దేవుడు మన దేవుడు. ఈ కీర్తనకారుని యొక్క దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదరణ దొరికిందండి. ఈ కొండలు నన్నేమి చేయలేవు, ఈ పర్వతాలు నన్నేమి చేయలేవు, ఈ మంచు నన్నేమి చేయలేదు, ఈ తుఫాను నన్నేమి చేయలేదు, ఈ ప్రవాహదారులు నన్నేమి చేయలేవు, ఈ అలలు నన్ను ముంచలేవు, ఈ తరంగాలు నన్ను కొట్టలేవు. ఎందుకోసమనంటే అవి దేవునివే, నేను ఆయన వాడినే. ఎంత ధైర్యం, ఎంత భరోసా. తర్వాత మాట చూడండి, 8వ వచనం, అద్భుతమైన మాట. అతని యొక్క జీవితంలో ఒక మలుపు లాంటి వాక్యం. అయినను, చాలు ఇక్కడ ఆగుదాం. అయినను అని అంటే కొండలున్నా, పర్వతాలున్నా, ప్రదేశాలున్నా, ప్రవాహదారులున్నా, అలలున్నా, తరంగాలున్నా, అవి నా మీద పొర్లి పారినా, అయినా సరే, 8వ వచనం చూడండి, అయినా సరే పగటి వేళ యెహోవా. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారుడు. అయినా సరే నాకేముందో తెలుసా, అయినా సరే నాకేముందో తెలుసా. చూద్దాం, ఒక్కొక్క మాట ఉంది అక్కడ 8వ వచనంలో. అక్కడ ఏముందో తెలుసా? అయినా సరే దేవుని కృప నాకుంది. ఏముంది? నాకు దేవుని కృప ఉంది. తర్వాత రెండవదిగా ఏముంది? దేవుడిచ్చిన పాట ఉంది. మూడవదిగా ఏముంది? దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. 3 చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ఈ తుఫానులో, ఈ కష్టములో, ఈ నష్టములో, ఈ సమస్యలో, ఈ అలల్లో, ఈ తరంగాల్లో ఏముంది? నాకు దేవుని కృప ఉంది. దేవుడు నా మీద కృప చూపిస్తున్నాడు. రెండవదిగా నా నోటికి ఏమిచ్చాడు? పాట, కీర్తన ఇచ్చాడు. మూడవదిగా నాకు తోడుగా ఏమిచ్చాడు? ప్రార్థన ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. దేవుడు మనల్ని అభాంతరంగా వదిలిపెట్టి మధ్యదారులు విడిచిపెట్టే దేవుడు కాదండి. కీర్తనకారుడు అంటాడు, నీ కృప నాకు తోడుందనైనా, నీ పాట నాకు తోడుందనైనా, ప్రార్థన నాకు తోడుగా ఉందనైనా. ఎంత గొప్ప దేవుడివి. కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, నీ కృపాక్షేమాలే నా వెంట వస్తున్నాయి, నాకు తోడుగా ఉంటున్నాయి అని అన్నాడు కీర్తనకారుడు. ఇక్కడ ఈ కీర్తనకారునికి దేవుడేమి తోడుగా ఇచ్చాడు? కృపనిచ్చాడు, పాటనిచ్చాడు, ప్రార్థనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క సంగమ, దేవుడే ఎలా ఉన్నాడంట? 9వ వచనం, 2వ భాగం, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయండి, కానీ నాకు ఒక ఆశ్రయం అనేది ఉంది. యోర్దాను, హెర్మోను, మిసారు, పర్వతాలు, కొండలు, లోయలు ఇవన్నీ ఉన్నాయి, అలలున్నాయి, తరంగాలు ఉన్నాయి, జల ప్రవాహ దారులు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు నాకు కృపనిచ్చాడు, తర్వాత కీర్తనిచ్చాడు, తర్వాత ప్రార్థన ఇచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడంటే నేను ఆయనను ఆశ్రయించాను కాబట్టి. 9వ వచనంలో అది ఉందా? నా ఆశ్రయదుర్గమైన నా దేవుడు, నన్నేమి కానివాడు దేవుడు. ప్రియ సంగమ, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి విషయం ఏంటంటే, మనకు ఆశ్రయమైన దేవుడు మన దేవుడు, మనల్ని కప్పేవాడు మన దేవుడు, మనల్ని కాపాడేవాడు మన దేవుడు. అది తుఫానే కావచ్చు, ప్రవాహాలే కావచ్చు, అలలే కావచ్చు, జల ప్రవాహ దారులే కావచ్చు, తరంగాలే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, శత్రువైనా కావచ్చు, సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఎలాంటి సమస్య అయినా సరే.
కేర్ చేసే దేవుడు ఉండగా ఐ డోంట్ కేర్. కృప చూపించే దేవుడు ఉండగా, కీర్తనిచ్చే దేవుడు ఉండగా, ప్రార్థన తోడు నాకు ఇచ్చే దేవుడు నాకు ఉండగా, నా గురించి కేర్ తీసుకునే దేవుడు ఉండగా ఐ డోంట్ కేర్. ఎలాంటి అలైనా పర్వాల, ఎలాంటి తరంగమైనా పర్వాల, ఎలాంటి పర్వతమైనా పర్వాల, ఎలాంటి ప్రదేశమైనా పర్వాల, మిసారైనా పర్వాల, అది మిసైల్ అయినా పర్వాల, ఏదైనా సరే దేవుడు నేను ఆశ్రయించాను, నాకు ఒక కంచె, ఒక భద్రత, ఒక భాగ్యం దేవుడు నాకు ఇస్తున్నాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ భద్రత, నీ బాధ్యత, నీ క్షేమం, తర్వాత నీ సమస్తం నువ్వు నమ్ముకున్న నీ దేవుడే అవుతాడు. ఇది రెండో భాగంలో మనం నేర్చుకున్నటువంటి మాట కీర్తనాకారుని జ్ఞాపకం. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి చివరి మాట 43వ కీర్తన 1 నుండి 5 వచనాలు. మొదటి మాట చదువుదాం. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. ఇది మూడవ మాట ఏమిటంటే, దేవుని సంగమా, కీర్తనాకారుని విశ్వాసం. మొట్టమొదటిగా ఏమన్నాను? కీర్తనాకారుడి ఆరాటం. ఎవరి కొరకైన ఆరాటం? దేవుని కొరకైన ఆరాటం. రెండవదిగా కీర్తనాకారుని జ్ఞాపకం. ఆయన జ్ఞాపకాల్లో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవ మాట ఏమిటంటే, చివరి మాట, కీర్తనాకారుని విశ్వాసం. కీర్తనాకారుని విశ్వాసం. మన విశ్వాసం దేవుని మీద ఉందా? కీర్తనకారుని విశ్వాసం ఏంటంట? మొదటి వచనంలో, కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు, విడిపిస్తావు అంటే అదొక విశ్వాసం అండి. నేను చిక్కుకున్నాను, బంధించబడిన స్థితిలో ఉన్నాను, దూరమైన స్థితిలో ఉన్నాను, నీ సన్నిధికి దూరంగా ఉన్నాను, మందిరానికి దూరంగా ఉన్నాను, ఆరాధనకు దూరంగా ఉన్నాను, గాయక బృందానికి దూరంగా జీవించాల్సి వచ్చింది. అయ్యా, వీటన్నిటిలో నుండి మొదటి వచనంలో, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. ఎవరి మధ్యలోనే ఉన్నాడు? ఎవరో అణిచివేస్తున్నారు, ఎవరో మాటలతో గుచ్చుతున్నారు. సొంతోళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు, పగోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా నాకు కీడు కలిగిస్తున్నారు, కపటం కలిగి ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అయ్యా వాళ్ళందరిలో నుంచి నన్ను విడిపించు. ఇది విశ్వాసం అంటారు దీన్ని. కీర్తనాకారుని విశ్వాసం, లేకపోతే కీర్తనాకారుని యొక్క ఆశ, కీర్తనాకారుని యొక్క ఆకాంక్ష. నిరాశలో ఉన్నమాట నిజమే, నిస్పృహలో ఉన్నమాట నిజమే, నిరుత్సాహములో ఉన్నమాట నిజమే. కానీ వీటన్నిటి నుండి నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు. నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు, నన్ను నీతిమంతునిగా నిరూపిస్తాడు. వీళ్ళందరి మధ్యలో నీతిమంతునిగా నిరూపించి నన్ను యెరూషలేముకు తీసుకొని పోతాడు అని ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు కీర్తనాకారుడు. అక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమనంట, 3వ వచనంలో చదవండి. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. దేవుని బిడ్డలు ఒక్క నిమిషం ఆగుదాం. ఇక్కడ ఏమేం బయలుదేరజేయమన్నాడు? నీ వెలుగు, నీ సత్యం. ఆనాడు ఐగుప్తు నుండి కనానుకు బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళను ఐగుప్తు నుండి దేవుడు ఎక్కడికి నడిపించాడు? కనానుకు నడిపించాడు. ఐగుప్తు నుండి కనానుకు నడిపించాడు. ఎలా నడిపించాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేసి నన్ను ఈ స్థితిలో నుండి, ఈ పరిస్థితిలో నుండి, ఈ నిరాశలో నుండి, ఈ నిరుత్సాహములో నుండి, అయ్యా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేసి వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు. ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ ఉంది చూడండి. ఎక్కడికి నడిపించు? 3వ వచనములో 2వ భాగం.
3 మాటలు నేను చెప్తాను అక్కడ. నీ పరిశుద్ధ పర్వతానికి నడిపించు అని అన్నాడు. రెండవదిగా నీ నివాస స్థలానికి నడిపించు అని అన్నాడు. మూడవదిగా ఏమంటున్నాడంటే 4వ వచనములో నీ బలిపీఠం దగ్గరకు నన్ను నడిపించు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలండి. ఆనాడేమో పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఎక్కడికి నడిపించావు? కనాను దేశానికి, వాగ్దాన దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించావు. ఈనాడు నేను నిరాశలో ఉన్నాను, నిస్పృహలో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, కన్నీటిలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, తుఫానులో ఉన్నాను. అయ్యా, ఇక్కడ నుండి నేను నడవలేను. నా సొంత జ్ఞానం పనికిరాదు, నా ఆలోచన పనికిరాదు. కాబట్టి అయ్యా, నీ వెలుగు కావాలి, నీ సత్యం కావాలి, నీ వాక్యం కావాలి, నీ యొక్క వాగ్దానం కావాలి. వాటి ద్వారా నన్ను ఎక్కడికి నడిపించు? నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి, నీ బలిపీఠం వద్దకు నడిపిస్తే అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట. మనం సొంత జ్ఞానంతో నడవలేము, మన తెలివితేటలు పనికిరావు, మన జ్ఞానం పనికిరాదు. ఏం కావాలి మనకు? మనం నడవాలంటే, మనం నడిపించబడాలంటే వెలుగు ఉండాలి, సత్యం ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి, వాగ్దానం ఉండాలి. అవి మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంట? పరిశుద్ధ పర్వతానికి నడిపిస్తాయి. దేవుడుండే నివాస స్థలానికి, దేవుడుండే ఇంటికి నడిపిస్తాయి. మూడవదిగా దేవుని బలిపీఠం వద్దకు తీసుకుని పోతాయి. అప్పుడు చూడండి, ప్రభా నేను ఎట్లా ఆరాధిస్తానో చూడు ప్రభా, నా ఆశలు తీర్చుకుంటానైనా, నేను ఆనందిస్తానైనా, నేను సంతోషిస్తానైనా, దయచేసి ప్లీజ్ ప్రభా నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయనైనా నా కోసం అని ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, కీర్తనాకారుని విశ్వాసం వెలుగు చేత, సత్యం చేత నడిపించబడుతున్నామా? వాక్యం చేత నడిపించబడుతున్నామా? అతని ఆనందం చూడండి. నేను విడిపించబడ్డాను అన్నదానికంటే నేను ఎక్కడికి వెళుతున్నానో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అన్న ఆనందం ఎక్కువైపోయింది ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంట? 4వ వచనం చూడండి. అప్పుడు నేను, ఎప్పుడు? నీ వెలుగు, నీ సత్యము నన్ను బయలుదేరేసి నన్ను నడిపించినప్పుడు, నీ పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వచ్చినప్పుడు, నీ నివాస స్థలానికి తీసుకొని వచ్చినప్పుడు, నీ బలిపీఠం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? 2వ లైన్లో, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు లేండి, వాయిద్యాల లేగండి, లేగండి, లేగండి. దేవుని సన్నిధికి వచ్చేసి, దేవుని దగ్గరికి వచ్చేసి లేగండి. సంతోషమే, ఆనందమే. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించెదను. దేవుని సన్నిధిలో ఏం చేస్తాను నేను? ఆయననే పాడేద జీవిత కాలమంతా. లేండి, సితారా, వాయిద్యాలారా, తప్పెళ్ళారా, చప్పట్ల, ఇక అన్నీ మేల్కోండి. ఇక మీరు మన దేవుని స్తుతిద్దాం. దేవుడు నన్ను నడిపించాడు, ఇంకొచ్చాడు, ఇంక రాలా. అదొక విశ్వాసం. విశ్వాసముతో నేను ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును, దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తాను అన్న ఒక నిరీక్షణ, విశ్వాసంతో ఏం చేస్తున్నాడు తెలుసండి? మళ్ళీ 5వ వచనం చూడండి, చివరి మాట. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. 3వ వచనములో తర్వాత 11వ వచనంలో ఉన్నటువంటి అలాంటి మాటే, కానీ ఆనందం ఉంది ఇక్కడ. ఆనందం యాడ్ అయింది, ఆనందం సమకూర్చబడింది. నా ప్రాణమా, నీ వేళ కృంగిన్నావు లే అంటున్నాడు. ఇందాక సితారాను లెమ్మన్నాడు, వాయిద్యాలను లెమ్మన్నాడు, తాళాలను లెమ్మన్నాడు. ఎందుకోసం అంటే ఆరాధికుడు కదండి, ఆరాధికుడు కదండి. వాటిని లేవగొట్టాడు, తన మనస్సును, తన ప్రాణాన్ని కూడా లేవగొడుతున్నాడు. ఇక్కడ లే, దేవుని ఆరాధిద్దాం లే. ఎక్కడికి వచ్చాము మనం? 3వ వచనంలో పరిశుద్ధ పర్వతానికి వచ్చాము, నివాస స్థలానికి వచ్చాము, బలిపీఠం దగ్గరికి వచ్చాము. ఇక మౌనంగా ఉండకూడదు. దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే, దేవుని ఆరాధించడమే, దేవుని మహింపరచడమే. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు!
నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీ బాధలు పోయాయి, నీ దుఃఖాలు పోయాయి, నీ యొక్క గోనెపట్టా పోయింది, నీ నిరాశ పోయింది, నీ యొక్క దుఃఖ వస్త్రం పోయింది, ఆనంద వస్త్రం వచ్చింది. ఆరాధన స్థలానికి వచ్చాము, అందరితో కలిసి దేవుని పిల్లలతో కలిసి ఆనందగానాలు పాడదాం అని సంబరపడుతున్నాడండి కీర్తనాకారుడు. కీర్తనాకారుని విశ్వాసం అది. నేను దేవుని సన్నిధికి వెళ్ళి, పరిశుద్ధ పర్వతానికి వెళ్ళి, ఆయన నివాస స్థలానికి వెళ్ళి, బలిపీఠం దగ్గర సాగిలపడి, సమాధాన బల ఎదుట నేను ఆయనను స్తుతించాలి, కనపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలి. ఆనంద సంతోషములు కలుగజేసినటువంటి దేవుని యొద్దకు చేరి ఇవన్నీ నేను ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తానని సంబరపడిపోతున్నాడండి, ఆనందపడిపోతున్నాడండి. అప్పుడు 36వ కీర్తన 8వ వచనాల ప్రకారంగా ఆయన సన్నిధిలో ఉన్న సమృద్ధి, ఆయన సన్నిధిలో ఉన్న సంతృప్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆనంద ప్రవాహం, ఆయన దగ్గర ఉన్నటువంటి వెలుగు, ఆయన దగ్గర ఉన్నటువంటి జీవపు ఊటను మనసారా అనుభవిస్తూ, మనసారా ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో మనస్సు విప్పి మనసారా దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ గడిపేస్తాను నా ప్రాణమా లే అని సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు. ఇదండి ఈ 42వ కీర్తన 43వ కీర్తన యొక్క ధ్యానాంశాలు. దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? కీర్తనకారుని ఆరాటం. ఎవరి కొరకైనా ఆరాటం? దేవుని కొరకైనా ఆరాటం. దేవుడిచ్చే వాటిని గురించి కాదండి ఆశించేది, దేవుణ్ణే ఆశించాలి. రెండవదిగా ఏం నేర్చుకున్నాం? కీర్తనకారుని జ్ఞాపకం. ఎక్కడి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు? యోర్దాను ప్రదేశం, హెర్మోను పర్వతం, మిసారు కొండ. అక్కడ తుఫాన్లు 6-7 వచనాల్లో తుఫాను యొక్క చిత్రం మనకు కనిపిస్తుంది. అక్కడ ఏమున్నాయి? నీ జల ధారలున్నాయి, అలలున్నాయి, నీ అలలున్నాయి, నీ తరంగాలు ఉన్నాయి, అవి నా మీద పొర్లిపారుతున్నాయి. అయినా ఐ డోంట్ కేర్, నేను భయపడను. నాకు ఆశ్రయమైన దేవుడు నాకున్నాడు. ఆయన నన్ను కంచెగా కాపాడుతున్నాడు, భద్రపరిచి కాపాడుతున్నాడు, తన చేతి నీడలో కాపాడుతున్నాడు. అవి నన్నేమీ చేయవు. అవి దేవునివే, నేను ఆయన వాడిని. ఆ తుఫానులు దేవునివే, అలలు దేవునివే, తరంగాలు దేవునివే, జల ప్రవాహ దారలు దేవునివే, నేను ఆయన వాడిని. వాటికంటే నేనే ఇష్టం నా దేవునికి. నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నాకు ఆశ్రయదుర్గమైనాడు. నేనెందుకు భయపడతాను? నేనెందుకు బాధపడతాను? నాకేమిచ్చాడు? అక్కడ కృపిచ్చాడు దేవుడు, పాటిచ్చాడు దేవుడు, ప్రార్థన తోడుగా ఇచ్చాడు నా దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అది రెండవ మాట మనం నేర్చుకున్నాం. మూడవదిగా కీర్తనాకారుని విశ్వాసం. దేవుడు నన్ను తప్పకుండా నన్ను బయలుదేర చేసి నాకు న్యాయం తీర్చి నన్ను విడిపించి దేవుని మందిరానికి నడిపిస్తాడు. దేనితో నడిపిస్తాడు? 3వ వచనంలో వెలుగు సత్యము ద్వారా నన్ను నడిపిస్తాడు. అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఎక్కడికి త్రోవ చూపిస్తాయి? పరిశుద్ధ పర్వతానికి, ఆయన నివాస స్థలానికి, బలిపీఠం దగ్గరకు త్రోవ చూపిస్తాయి. అక్కడికి వెళ్ళి నేనేం చేస్తున్నా తెలుసా? ఆనందముతో, గంతులేస్తూ, సంతోషముతో, దేవుని ప్రజలతో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ, ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, మనసార వాయిద్యాలతో, నా మనసుతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాను అనే విశ్వాసంతో బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం మనకున్నదా? మన యొక్క జీవితంలో ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి కదా. కీర్తనాకారుడి యొక్క ఆరాటం, కీర్తనాకారుడి యొక్క జ్ఞాపకం, కీర్తనాకారుని యొక్క విశ్వాసం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చివరికి ఎక్కడ దొరికింది? ఈయన ఆనందం ఎక్కడ దొరికింది? ఈయనకు తృప్తి ఎక్కడ దొరికింది? ఈయనకు సంతోషం ఎక్కడ దొరికింది? వస్తువుల్లో కాదు, వ్యక్తుల్లో కాదు, పరిస్థితులను బట్టి కాదు. కొంతమందికి ఆనందం ఈవెంట్స్ని బట్టి ఆనందం ఉంటుంది, ఈవెంట్ను బట్టి ఆనందం ఉంటుంది. కానీ దేవుని బిడ్డకి దేవుని బట్టే ఆనందం ఉంటుంది. ఆయన సన్నిధిలోనే ఆనందం ఉంటుంది. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇప్పుడు ఆనందిస్తున్నాడు. ఇదే మన ఆనందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే దేవుని సన్నిధే. దేవుడే మన ఆనందం,
దేవుని యొక్క వాక్యమే మన ఆనందం, దేవుని సన్నిధే మన ఆనందం, దేవుని మందిరమే ఆనందం. అక్కడ ఏముంది? 36:8 వచ్చిన ప్రకారముగా సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది, ఆనంద ప్రవాహం ఉంది, వెలుగు ఉంది, జీవపు ఊట ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం. కీర్తనకారుడు అన్నాడు, దేవుడు సన్నిధి లేని జీవితం ఒక జీవితమేనా, మందిరం లేనటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా, దేవుడు లేనటువంటి జీవితం ఒక జీవితమేనా, ఛీ అని తనను తాను బాధపరుచుకుని దుఃఖపరుచుకుని చివరికి ఎట్టకేలకు ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకున్నాడు. అది దేవుని దగ్గరే సాధ్యం, దేవునితోనే సాధ్యం. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క ఘనమైనటువంటి సన్నిధిని, ఘనమైనటువంటి మందిరాన్ని, ఘనమైనటువంటి వాక్యాన్ని ప్రేమిస్తూ, ఆనందిస్తూ, ఆరాధిస్తూ, ఆయన చూస్తూ ముందుకు సాగిపోదాం. ఈ కీర్తనాకారుని వలె దేవుడు ఈ మాటలు దీవించునుగాక.